గోపవరం ఉప సర్పంచ్ ఎన్నుకునే దానికోసం కోరం కాని కారణంగా ఈ రోజుకు వాయిదా పడ్డది. కోరం కూడా అయింది. అయితే నీ యొక్క తప్పుడు నీ యొక్క దుర్మార్గపు చర్యల వల్ల గతంలో మోసాన్ సర్పంచ్గా చేసేటప్పుడు ఇద్దరికి ఉప సర్పంచ్ పదవులు ఇస్తానని చెప్పినావు. వీరం రాఘవేంద్రారెడ్డికి 2 కొండయ్య కోడలకు రమాదేవికి ఇస్తామని చెప్పినావు. వాళ్ళిద్దరితోనే ఎన్నికల ఖర్చు పెట్టించినావు. కొండయ్యతోనూ ఈ వీరం రాఘవేంద్రరెడ్డితోనూ ఎన్నికల ఖర్చు పెట్టించినావు. ఎన్నికల ఖర్చు పెట్టించి చెరుసగం ఇస్తాననే దాని మీద చెరుసగము డబ్బులు పెట్టి ఆ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో అయిపోయిన తర్వాత ఉప సర్పంచ్ పదవిని ఇచ్చే దాంట్లో పంచాయతీ జరిగింది. పంచాయతీ జరగడంలో భాగంగా 30 లక్షల రూపాయలు మళ్ళీ రాఘవేంద్ర రెడ్డి అదనంగా తీసుకొని మొదటి దఫా అతన్ని ఉప సర్పంచ్గా ప్రకటించడం జరిగింది. ఏకపక్షంగా వీళ్ళందరితో ఎంతో సంబంధం లేకుండా ఆ ఉప సర్పంచ్ పదవి కూడా ఇద్దరిలో ఎవరినో ఒకరిని చేస్తానని ఎన్నికల్లో చెప్పిన వాగ్దానం మర్చిపోయి మళ్ళా 30 లక్షల రూపాయలు రాఘవేంద్ర రెడ్డి ఇచ్చినాడు కాబట్టి అతన్ని చేయడం జరిగింది. సరే, ఓకే, తీసుకున్నారు, అయిపోయింది. మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత 2.5 సంవత్సరం అయిన తర్వాత రాఘవేంద్ర రెడ్డితో రాజీనామా చేయించి వీరం రాఘవేంద్ర రెడ్డితో ఈయనకి ఇవ్వాల్సిన బాధ్యత అతని మీద ఉంది. ఇంతలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడము, అదేదో పోస్ట్ పోన్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఎన్నికలు మళ్ళీ ఉప సర్పంచులు ఖాళీలు ఉన్న అన్ని పోస్టులకు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి నిన్నటి దినము ఉప సర్పంచ్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చినాడు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళా ఒకసారి నువ్వు ఎన్నికల్లో చెప్పిన దాని ప్రకారము రమాదేవికి రాఘవేంద్ర రెడ్డికి ఇద్దరికి ఇచ్చే దాంట్లో రాఘవేంద్ర రెడ్డి 2.5 సంవత్సరం పూర్తి అయిపోయింది. అయిపోయిన తర్వాత నువ్వు ఎవరికి ఇవ్వాలా? రమాదేవికి ఇవ్వాలా. 2.5 సంవత్సరము పూర్తి అయిపోయిన తర్వాత రాఘవరెడ్డి రాజీనామా చేసిన తర్వాత కూడా నిన్న వచ్చిన ఎన్నికల నోటిఫికేషన్లో మళ్ళా రాఘవేంద్ర రెడ్డితో డబ్బు తీసుకొని వీరం రాఘవేంద్ర రెడ్డికి ఇవ్వాలనే నీ యొక్క ఆలోచనను వీళ్ళు తెలుసుకొని 7 మంది వార్డు మెంబర్లు బయటకు వచ్చినారు. నీ పార్టీలోని 7 మంది వార్డు మెంబర్లు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చినారు. నువ్వు మళ్ళా రాఘవేంద్ర రెడ్డికి ముందు ఇచ్చి మళ్ళా తర్వాత రెండోసారి కూడా అతనికే డబ్బులు తీసుకొని ఇచ్చే కారణంగా వీళ్ళు తిరుగుబాటు చేసినారు. నిన్నటి దినమేమో కోరం లేకపోయినా కూడా ఎన్నికలను ఈ రోజుకు వాయిదా వేసిన ఈఓఆర్డి రామాంజల్ రెడ్డిని చాలా నిజాయితీపరుడు, నీతిపరుడు, ఇంతకంటే గొప్పవాడు ఎవడు లేడని నిన్నటి దినం పోయినావు. నువ్వు రాలేకపోయినావు. ఎందుకో నువ్వు ఏ కారణాల వల్లనో ఉప సర్పంచ్ ఎన్నిక రాలేకపోయి ఆగిపోయిన కారణంగా నువ్వు నిన్నటి దినమేమో అతనంతా ఎన్నికల ఆఫీసర్ను బాగా పడిన గొప్పవాడు, మంచిపరుడు, నిజాయితీపరుడు అని మాట్లాడినావు. ఈ పొద్దు మీ వాళ్ళు వచ్చినారు. నిన్నటి దినం వచ్చిందంటే నిన్ననే మీ వాళ్ళు ఏమయ్యా మా ఉప సర్పంచ్ మాకెందుకు ఇవ్వకుండా నువ్వేమలా తీసుకుంటున్నావే రాఘవేంద్ర రెడ్డి అని వీరం రాఘవేంద్ర రెడ్డిని ప్రశ్నించాలని నిన్నటి దినమే అనుకొని ఉన్నారు. అయితే వాళ్ళు ఎవరు వాళ్ళు ఎన్నికల్లో పాల్గొనడానికి రాలేదు కాబట్టి నిన్నటి దినం ఆటోమేటిక్గా రొటీన్గా వాయిదా పడిపోయింది, కోరం లేదు కాబట్టి. ఈరోజు వాళ్ళు మళ్ళీ ఎన్నికకు వచ్చినారు. ఉప సర్పంచ్గా మళ్ళా వీరం రాఘవేంద్ర రెడ్డిని ప్రకటిస్తున్నారు అనేది తెలిసిన దాని మీద కొండయ్య కోడలు వాళ్ళ మీద విపరీతమైన విమర్శలు చేసేదానికి మొదలుపెట్టింది. ధర్మము న్యాయము నా వైపు ఉంది, నాకు ఆ రోజు మీరు ఇస్తామని చెప్పినారు, రెండోసారి నాకు ఇస్తామని చెప్పినారు, మళ్ళా అతనికే మీరు ఇస్తాండవు, ఇది న్యాయమా ధర్మమా నువ్వేట తీసుకుంటున్నావు రా అని రాఘవేంద్ర రెడ్డి మీద బాగా నిలదీయడి గలాట చేయడం జరిగింది. దాంట్లో కుర్చీలతో కూడా కొట్టుకునే ప్రయత్నాలు జరిగినాయి. ఈ ప్రయత్నాలు ఎందుకు వచ్చినాయి? ఈరోజు ఈ ఎన్నికకు అవసరము నీ యొక్క నీతి లేని నీచమైన డబ్బులకు పాల్పడిన కారణంగా ఈరోజు ఎన్నికలు అవసరమైంది. లేకపోతే ఆటోమేటిక్గా వీళ్ళు దిగిపోతారు, వాళ్ళు ఎక్కుతారు కదా. వార్డు మెంబర్లు 10 మంది రాజీనామా పెట్టేసిన తర్వాత మళ్ళీ అందరు కలిసి ఎన్నుకోవచ్చు. ఎన్నిక రావాల్సినంత అవసరం లేదు. ఎప్పుడో మీలో మీరేనో జరుపుకోవాల్సింది. ఇది బహిర్గతం కావాల్సిన విషయం కాదు. మీలో మీరు రాజీనామా రాఘవేంద్ర రెడ్డి రాజీనామా ఇచ్చిన వెంటనే మళ్ళీ మీరు
నోటిఫికేషన్ ఇప్పించుకొని మీరే రాసుకొని తెప్పించుకొని ఉపసంహరించి ఖాళీ పడిందని చెప్పి ముందు చెప్పిన దాని ప్రకారం ఆ అమ్మకి ఇచ్చింటే పోయేది. అట్లా ఇవ్వకుండా మళ్ళా దానిని అమ్ముకోవాలనే ఒక దురుద్దేశం నీ మనసులో పెట్టుకొని కాలాన్ని దాటేస్తా వచ్చి ఇప్పుడు ఉపసర్పంచ్ ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళా నువ్వు రాఘవేంద్ర రెడ్డితో బేరం కుదుర్చుకొని అతనికే ఇవ్వాలనే ఉద్దేశం పడినావు కాబట్టి ఈరోజు ఎన్నికలకు వాళ్ళు కూడా రావడం జరిగింది కాబట్టి బీరం రాఘవేంద్రారెడ్డి మీద ఆయమ్మ దాడి చేసే ప్రయత్నం చేసింది. న్యాయమైన విషయాన్ని నాకు ఎందుకు మీరు ఇవ్వలేకుండా పోతాడని ఇక్కడ నిలబెట్టింది. వాళ్ళందరినీ మీరందరూ వార్డు మెంబర్లు కదా చెప్పండి మీరు న్యాయమైన అని చెప్పినారు. ఎవ్వరూ నోరెత్తపోతే ఆడాయమ్మ కాబట్టి నాకు రావాల్సిన ఉప సర్పంచ్ పదవిని వేరేవాడు తీసుకొని పోతాడని ఆయమ్మ ఉద్రేకంగా మాట్లాడి ఆడవాళ్ళందరూ కలిసి నువ్వు ఏదో ఆడవాళ్ళకు మేము ఇది చేస్తాం, నీ ప్రభుత్వం చేస్తుంది, ఈ వైఎస్ఆర్ పార్టీ ఆడవారికి ఇది చేస్తాను, నువ్వు ఇది చేస్తానని నువ్వు ఒక ఉప సర్పంచ్ పదవిని మాకు ఆడవారికి ఇచ్చేదానికే నీకు ఇంత మళ్ళా అమ్ముకుంటాడని ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ గొడవ చేయడం జరిగింది. ఆ గొడవ చేయడంలో దాంట్లో భాగంగా కుర్చీలు విరగొట్టడము ఇవన్నీ జరిగింది. ఆ కుర్చీలు విరగొడితే గొడవ జరిగినప్పుడు సామాన్యంగా అందరూ స్థైర్యంగా ఉండే పరిస్థితుల్లో లేకపోయి ఆయనకేదో కొంచెం హార్ట్ అటాక్ వచ్చిందనే ఉద్దేశంతో ఆయన లోపలికి పోయి వాకిలు వేసుకొని బయటకు వచ్చి చెప్పి ఆయన అంబులెన్స్లో పోయిన తర్వాత ఎన్నికను వాయిదా వేసినారు. ఎక్కడ కూడా ఇంట్లో ఎవరి ప్రమేయం ఏం లేదు. నిన్నటి దినము పోలీసు వాళ్ళు రాలేదన్నావు, ఈ పొద్దు కలెక్టర్ మీద మాట్లాడతావు ఏంటి? నిన్న రాఘవేంద్ర రెడ్డి నిన్న ఈఓఆర్డి మంచోడు అన్నావు, ఈ పొద్దు ఈఓఆర్డి దుర్మార్గుడు అంటావు. నిన్నది అదే నెలకే, ఈరోజు అదే నెలకే. నీకు ఇష్టం వచ్చేట నేలకని తెప్పుకొని మాట్లాడుతుంటావు. కాబట్టి కలెక్టర్కు ఎన్నికకు సంబంధం ఏముంది వాయిదా వేసేదానికి? ఇంతమంది జిల్లాలోనే రాజకీయ నాయకులందరినీ పిలిపించుకోవాల్సిన అవసరం ఏముంది? నీలో నీతి లేదు. నిస్సిగ్గుగా లంచాలు తీసుకొని అమ్ముకుంటాడావు. ఒకసారి ఇచ్చిన దానికి మళ్ళీ ఇస్తారా? డబ్బు కమ్మడబోతున్నావు. నువ్వు డబ్బు కోసం నువ్వు ఏం నానాగా గడ్డి తినేదానికి నువ్వు దుర్మార్గం చర్యలకు పూనుకున్న కారణంగానే ఈరోజు రమాదేవి నా రైట్ నాకు ఆ రోజు చెప్పిన దాని ప్రకారం ఇవ్వాలని వాళ్ళలో పట్టుబట్టడం జరిగింది. మెజారిటీ మెంబర్లందరూ కూడా ఆ అమ్మ మాటకే మద్దతు పలకడం జరిగింది. 7 మంది వీళ్ళందరూ మాట్లాడినారు. వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా నోరెత్తలే. ఎవరు వాళ్ళు ధర్మము న్యాయం ఉందని మాట్లాడడంలే. కాబట్టి నువ్వు సిగ్గు లజ్జ లేకుండా నువ్వని నీ అవినీతి దుర్మార్గ పనులన్నీ చేసుకొని అన్యాయం అక్రమం చేసుకొని నువ్వు ఈరోజు ఏదో కలెక్టర్కి ఏంటి సంబంధం? ఎన్నికకు సంబంధమా? ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని వందల సంఖ్యలో జరుగుతున్నాయి. కలెక్టర్కి ఏంటి సంబంధము? నువ్వు చేసిన నీతిమాలకి సిగ్గు లజ్జ లేకుండా లంచాలకు అమ్ముకుంటున్నావు కాబట్టి ఈరోజు రమాదేవి వ్యతిరేకించింది. ఆయనలో న్యాయం ఉంది కాబట్టి మీ వాళ్ళలో ఎవరు నోరెత్తలే. నువ్వు సిగ్గు లజ్జ లేకుండా లంచాలు తీసుకొని ఉప సర్పంచ్ పదవులు, ప్రెసిడెంట్ పదవులు అమ్ముకుంటున్నావు కాబట్టి నీకు నీతి న్యాయం లేదనే దాని మీద నీ వాళ్ళు ఒక్కడు కూడా మాట్లాడలే. బీరం రాఘవేంద్ర రెడ్డి తరఫున ఒక్కడు మాట్లాడలే. ఈ ఏమపై ధర్మం ఉంది, నాకు ఎందుకు లేదని అడుగుతుంది. నాకు ఆ రోజు మాట్లాడినారు కదా, మాట్లాడిన ప్రకారం నాకు కావాలి కదా అని ఏమో అడిగింది. వీళ్ళు ఎవరు సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేరు. దాని మీద వాదోపవాదాలు జరిగినాయి. ఎవరో వాళ్ళు గొడవలు జరగడంలో కుర్చీలు లేచిపోతే ఈ చిన్న రూములో గొడవలు జరుగుతా అంటే అధికారికి ఏదో అంతకుముందుకు జబ్బుందో ఏమో నాకైతే తెలియదు, కానీ అతనికి హార్ట్ అటాక్ వచ్చిందని పడిపోయే పరిస్థితుల్లో ఎన్నిక వాయిదా పడింది. దీని మీద కలెక్టర్కి సంబంధమా? నువ్వు రచ్చబెట్టినావు, నువ్వంతా దానికంతా పులుముతాండవు అందరికీ. గోపవరం గ్రామ పంచాయతీ ఒక మంచి గ్రామ పంచాయతీ. ఆ మంచి గ్రామ పంచాయతీలో నీ అవినీతి, నీ లంచగొండి కోసం, గ్రామ పంచాయతీ డబ్బులు తినేదానికోసం నువ్వు వీళ్ళందరినీ అడ్డం పెట్టుకొని దోచిపారేస్తున్నావు. ఒకడు గురుమోహన్ అనే ఒక సెక్రటరీని పెట్టుకున్నావు. వాడు ఇంటి పన్నులు వసూలు చేసినాడు, తినేసినాడు. కుళాయి పన్నులు తీసుకున్నాడు, తినేసినాడు. నీకు వాటా వానికి 60 పైసలు, నీకు 60 పైసలు, వానికి 40 పైసలు. ఈ మాదిరిగా గోపురం పంచాయతీనంతా నాశనం చేసి డబ్బులన్నీ తినేసినావే దుర్మార్గుడా. నువ్వు చెప్పిన మాటను తప్పించుకోవాల్సిన అవసరం లే నీకు. వందల మందిలో చెప్పినావే బీరం రాఘవేంద్ర రెడ్డికి సగము, ఆయమ్మకు సగమని. నువ్వు ఇవ్వాలి కదా. ఇప్పుడు నువ్వు లంచాలకు అమ్మడబోతాండి. మెంబర్లందరినీ డబ్బు క్రికెట్ బెట్టింగ్ వాళ్ళతో వాళ్ళ వార్డు మెంబర్లకు అందరికీ డబ్బులు ఇప్పించి కొనిపించి నువ్వు మళ్ళీ రాఘవేంద్ర రెడ్డితో డబ్బు తీసుకొని రాఘవేంద్ర రెడ్డికి మళ్ళీ ఇవ్వాలని నువ్వు ఆలోచన చేసినావు కాబట్టి వ్యతిరేకించారు వీళ్ళు. వాళ్ళకి ధర్మం ఉంది, రమాదేవి మీద ధర్మం న్యాయం ఉంది. ఈ కొండ అనే పెద్ద మనిషి ఎన్నికలకు ఎంతో ఖర్చు పెట్టినాడు.
వాళ్ళ కోడలమ్మ నువ్వు ఇవ్వకుండా అమ్ముకునే ప్రయత్నం చేసినా కాబట్టి వాళ్ళు తిరుగుబాటు చేసినారు. ఎక్కడ కూడా మమ్మల్ని అందరినీ ఏదో మాట్లాడతావు, మేమేదో తప్పులు చేసినామని. నువ్వు అవినీతి అక్రమాలు కూరుకొని పోయి నిరంతరము మట్కా గుట్కా క్రికెట్ బెట్టింగ్ ప్రతి ఒక్కటి పంచాయతీలు అమ్ముకునేదానికి పడినవే. లాస్ట్కు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా నువ్వు దోచుకునేదానికి సిద్ధపడినవే. నీకు సిగ్గు లజ్జ ఉండాలి. మమ్మల్ని అందరినీ మాట్లాడతావు సిగ్గు, నీకు సిగ్గు లేకుండా సిగ్గు విడిచిపెట్టి బజార్లో బట్టపరిచి పండుకున్నావు. ఇంత దుర్మార్గమైన మాజీ ఎమ్మెల్యే గారిని రెండోసారి ఎన్నుకున్న ప్రజలు సిగ్గుపడుతున్నారు. నిన్ను మళ్ళా భరించలేమని సిగ్గుపడే దాంతోనే మన ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ, వేల మెజారిటీ ఇచ్చినారు. కాబట్టి నీ అవినీతి, నీ అక్రమ డబ్బు సంపాదన, నీ మాట నిలకడలేనితనము, ఎవరినైనా తల్లిదండ్రినైనా మోసం చేస్తావు. అమ్మ పేరు ఎన్నిసార్లు చెప్పినావో, మా అమ్మ సాక్షి అని, మా నాయన సాక్షి అని, నీ ఎన్నో దేవతల సాక్షులన్నీ కూడా మన భారతదేశంలోనే దేవుళ్ళందరూ అయిపోయినారు. వాళ్ళందరి మీద ప్రమాణం చేసినావు. నువ్వు మమ్మల్ని గురించి మాట్లాడే అర్హత నీకుందా? మమ్మల్ని చెయ్యెత్తి చూపించే అర్హత నీకుందా? అమ్ముకునేవా? ఉప సర్పంచ్ పని అమ్ముకుంటావు. మొదటిసారి అమ్ముకున్నావు, మళ్ళీ రెండోసారి అమ్ముకునే ప్రయత్నంలోనే గొడవ జరిగింది. అనుకోకుండా అది అతనికి ఏదో ఆర్ట్ బాగలేనితనం కారణంగా వాయిదా పడింది తప్పక కలెక్టర్కి సంబంధమా? కలెక్టర్కి ఏం సంబంధం? ఎన్నికలు ప్రకటించేంత వరకు గవర్నమెంట్ ప్రకటించింది. నిన్నంతా నిజాయితీపరుడు అన్నావే, నీతిపరుడు అన్నావే. నిన్న మాట్లాడినవరే కదా ఈ పొద్దు నువ్వు మాట్లాడేది. సిగ్గు లజ్జ ఉండాల్సింది నీకయ్యా. అందరు జిల్లా వాళ్ళందరినీ పిలిపించుకున్నావు. నీ అవినీతిని వాళ్ళందరితో నేను నీతిపరుడిని చెప్పించాలని ఏదో మేమేదో చేస్తామని వాళ్ళందరినీ పిలిపించుకున్నావు. ఏం చేస్తారు వాళ్ళందరూ? నీకు సిగ్గు లజ్జ ఏమాత్రం మానవత్వము దయ లేకుండా, ధర్మం లేకుండా నువ్వు నీతివంతంగా అన్యాయంగా అక్రమంగా దోచుకుంటున్నావు. కాబట్టి రెండోసారి కూడా మొదటిసారి ఇచ్చిన వ్యక్తికి రెండోసారి కూడా ఉప సర్పంచ్ పదవి ఇవ్వాలనే దాంట్లో భాగంగానే మొదట ఉప సర్పంచ్ పోరిన రమాదేవి వాళ్ళ వర్గము గొడవ చేసింది కాబట్టి ఈరోజు వాయిదా పడింది. అంతకు తప్ప ఎవరి వల్ల వాళ్ళ వాయిదా వల్ల కలెక్టర్కు దీనికి సంబంధం ఏంటి? సంబంధం ఏంటి? కలెక్టర్కి ఏమైనా ఎన్నికల అధికారా? నిన్నతను మంచివాడు అనేవు కదా, ఈరోజు అందులోకి చెడ్డోడా? నీకు నోరే కదా నిన్న మాట్లాడిన దానివరే ఈ పొద్దు మాట్లాడినారే. సిగ్గు లజ్జ లేకుండా దోచుకొని అన్యాక్రాంతంగా వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని నువ్వు రాసమల్లు ప్రసాద్ రెడ్డి అన్ని ఎన్నికల్లోనే జరుగుతాయి, డబ్బుతోనే జరుగుతాయి అనుకునేదానికి ఈరోజు ఇప్పటికేమో బీరం రాఘవేంద్ర గారు డబ్బు కొట్టేసినావు, వాయిదా పడిపోయింది. ఇంతకుముందు కొట్టేసినావు దాదాపు 75 లక్షలు. మళ్ళా ఖర్చులనే పెట్టుకున్నాడు, ఈ ఖర్చులనే పెట్టుకున్నాడు, మళ్ళా క్యాంప్ ఖర్చులని. ఒక్క రూపాయి నీ చేతిలో తీయకుండా ప్రజల డబ్బును దోచుకొని ఇంట్లో దాచిపెట్టుకోవడమే నీ పని తప్పక రెండోది ఏమన్నా ఉందా? సిగ్గు నీకుండా మాకేం సిగ్గు? గర్వంగా తలెత్తుకొని బతకగలుగుతాం రా. అందరి దేవుళ్ళ మీద ప్రమాణం చేసింది నువ్వు ఒక బతుకు, నువ్వు ఒక మనిషివే. సిగ్గు లేదని మమ్మల్ని మాట్లాడతావా? నువ్వు సిగ్గు తెచ్చుకో, నిజాయితీగా బతికేది అలవాటు చేసుకో. నువ్వు ఈ నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట అబద్ధమే, ఒక్క మాట కూడా నిజం ఉండదు. నువ్వు నోరు ఉన్నదని మాట్లాడుతుంటే సరిపోతామా? ప్రజలు ఉన్నారు, ప్రజలన్నీ ఏం జరుగుతుందని గమనిస్తున్నారు. నిన్న వస్తుంటే ఎవరన్నా వద్దనిన్నారు మిమ్మల్ని? ఎవరో వాళ్ళు వేసుకున్నారు, ఎవరో వేసుకుంటారు, రాళ్ళు వేసుకుంటారు. మేము వచ్చి రోడ్డు అడ్డం పన్నామా? మా వాళ్ళు వచ్చి అడ్డం పన్నారా? దయచేసి మాట్లాడేటప్పుడు హద్దుల్లో ఉండి మాట్లాడు. నీ ఎక్కడైనా కూడా మేము నీ మాదిరిగా ఎక్కడైనా చేసినట్టు ఒక్క మనిషితో చెప్పించు. జీవితాంతం నిజాయితీగా బతుకుతాం, నిజాయితీగానే చచ్చిపోతాం తప్పక నీలాగా చేతుల కింద చేతులు పెట్టుకొని డబ్బులు తీసుకొని జోబిలో పెట్టుకొని ఇట్లాంటి ఎప్పుడు పెట్టింటాడు. ఆ లాగం, ఆ చేతి లాగం అనేది అతనికి ఒక స్పెషల్. నిజంగా నేను చెప్తాను, నా దగ్గర ఉన్నాడు కదా అతను. ఆ లెక్క ఎప్పుడు దొరికిన ఏం పక్క మనిషికి తెలియకుండా జోబిలో పెట్టేసి అంత లాఘవం ఉంది నీ దగ్గర. అంత లాఘవంగా డబ్బు కొట్టే నీ అంతటి వ్యక్తిని ఎవరిని నేను చూడలే. ఏదో తీసుకుంటేనో ఇట్లా దీంతో పెట్ట ఇచ్చానో ఎప్పుడే తింటాడు. మురళికి తెలుసుగా బాగా. ఆ మాదిరి లాఘవంగా ప్రతి విషయంలో డబ్బులు కొట్టి ఇప్పుడు కూడా క్రికెట్ బుకీలతో డబ్బులు పెట్టి క్యాంపులు వాళ్ళకు డబ్బు వేయడం జరిపింది.
కాబట్టి విడాకుల పంచాయతీలో డబ్బు తీసుకొని ఈయడు అతని దగ్గర పెట్టుకుంటాడు. వాడు తిరిగి 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 సవాల్సిందే, వానికి ఇచ్చేదిలే. భార్యాభర్తల పంచాయతీ కానీ ఏ పంచాయతీ అన్న పోనీ. కాబట్టి మమ్మల్ని మాట్లాడే నైతిక విలువ లేదు. మమ్మల్ని గురించి మాట్లాడుతుంటే ఈరోజు ఒక వ్యక్తిత్వంగా మేము బతుకుతున్నాం, మా కోసం మేము బతుకుతున్నాం, నిజాయితీగా బతికి చచ్చిపోవాలని మేము బతుకుతున్నాం. నీ మాదిరిగా లంచగొండితనాలతో ఏదో అక్రమాస్తులతో బతకాలని లేమయ్యా. ఇది వాస్తవ విషయం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఇది. అంటే నువ్వు ఇయ్యలేదు కాబట్టి ఆమె తిరుగుబాటు చేసింది, ధర్మం కదా. నువ్వు ఎట్ట మాట్లాడతావు మేము గొడవ చేయించినామని? ఆయమ్మకు కడుపులో కాలిపోతుంది, డబ్బు ఖర్చు పెట్టుకునేది కదా. అప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో 5 లక్షల డబ్బులు ఖర్చు పెట్టించినావు కదా, నువ్వు పెట్టించినావా లేదా? చెప్పు రేపు, పెట్టించినావా లేదో రేపే చెప్పు, ప్రెస్కు చెప్పు. తోటి పంచాయతీ బోర్డు మెంబర్తో రాఘవేంద్ర రెడ్డితో డబ్బులు పెట్టించినావు, ఈయంతో డబ్బు పెట్టించినావు, సరసగా డబ్బు పెట్టించిన తర్వాత నువ్వు మళ్ళీ అతను మొదటిగా అతనికి ఇవ్వాలనే ఉద్దేశంతో అతనితో డబ్బు తీసుకొని ఇచ్చినావు. రైట్, ఎవరికొకరికి ఇచ్చినావు, ఓకే ఒప్పుకున్నాం. రెండోసారి ఇవ్వాలి కదా, మళ్ళీ అమ్ముకుంటావా? మళ్ళీ అమ్ముకొని రమాదేవికి అన్యాయం చేసినావు కాబట్టి కొండయ్య వాళ్ళందరూ, నీ పార్టీ వాళ్ళందరూ బయటకు వచ్చి వ్యతిరేకత అయినారు. ఆ వ్యతిరేకంతో మాకు రాలేదనే ఆక్రోశంతోనూ, మాకు రాలేదనే వాళ్ళ యొక్క ఆవేశంతోనూ గొడవలు జరిగినాయి. అతనికి ఏదో ఎక్కడైనా సామాన్యంగా అందరూ గోలాటాలు గొడవలు జరుగుతాయి, ఉండలేరు, కొంతమందికి వస్తుంది. నా భార్య అయితే రక్తం చూస్తానే కింద పడుతుంది. వాస్తవం రవి. ఇటువంటి పరిస్థితుల్లో ఏదో జరిగితే కలెక్టర్ని మాట్లాడతావు. నీతి నిజాయితీ గల ఈ కలెక్టర్ను నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు. కలెక్టర్ని మాట్లాడతావు, ఎస్పీని మాట్లాడతావు. నీకు ఎవరు నీకు నీ మాట వినలేదు, నువ్వు చెప్పినట్టు వినలేదంటే వాళ్ళందరినీ మాట్లాడతావు. కలెక్టర్కి ఎన్నికకు సంబంధమే ఉందా? నోటిఫికేషన్ వచ్చింది, అయిపోయా. ఎన్నికల అధికారిని నియమించినారు. నిన్న అతనే ఈ పొద్దు అతనే. నిన్న మంచుకున్నావు అపర భగీరథుడు అని మాట్లాడినా ఈ పొద్దు దుర్మార్గుడు అని మాట్లాడతావు. లేదు అతనికి ఏదో జబ్బు వచ్చింది కాబట్టి పడిపోయినాడు కాబట్టి ఆ నింద కలెక్టర్ మీద వేస్తున్నాడు. కావాలనే తర్వాత ఎన్నిక అతను పడిపోయి వాయిదా పడింది కాబట్టి అక్కడ ఉండబడిన అధికారులు కలెక్టర్ దృష్టికి దీనికి సంబంధం ఏమన్నా ఉందా? ఎక్కడ సంబంధం? కలెక్టర్ని ఎన్నో భూదందాలు చేసిన వారిని కలెక్టర్ని మాట్లాడే హక్కు అర్హత నీకు 1% కూడా లేదు. కోడలికి సగము, రాఘవేంద్ర రెడ్డికి సగం అని చెప్పి ఇద్దరితో ఖర్చు పెట్టించిన మాట నిజమా కాదా? కొండయ్య ఉన్నాడు సాక్షి, మీకందరికి కూడా తెలుసు. ఇది కొండయ్య డబ్బు ఖర్చు పెట్టలేదు ఉప సర్పంచ్కి పంచాయతీ ఎన్నికల్లో అనే దాని మీద నువ్వు ఇది కొండయ్య డబ్బు ఖర్చు పెట్టడం అని చెప్పు. నువ్వు పంచాయతీ అందరికీ తెలుసు, గోపురం పంచాయతీ అందరికీ తెలుసు. ఆయన ఎవరో నువ్వు ముందా అనే దాంట్లో రైట్, రాఘవేంద్రకే ముందు ఇచ్చినావు, రైట్, ఓకే, సంతోషమే. కూడా ఇదేమో మా కోడలు అవుతుంది లేమని ఏదో ఆశ పెట్టుకొని వాళ్ళు వస్తే పంచాయతీ బోర్డుకు మోసేక అధికారం ఏం లేదు. ఉప సర్పంచ్ గారికి అధికారాన్ని కట్టబెట్టినావు. మీటింగులన్నీ వాళ్ళే, నువ్వు ఉండని పెట్టినాడు. ఏదో హరిజనుడు కాబట్టి అతను ఏం పట్టించుకోవట్లేమని హరిజనుడు పెట్టేసినావు. ఇద్దరితో డబ్బు పెట్టించినావు, ఒకరితో డబ్బు ఇచ్చినావు, రెండో అతనికి ఇవ్వాలి కదా. నువ్వు నీతి ధర్మము సిగ్గు లజ్జ లేకుండా నువ్వు ఆ ధర్మాన్ని తప్పి మాట్లాడితే అందరినీ మాట్లాడతావు. చెప్పు, కొండయ్యకు చెప్పలేదని చెప్పు రేపు పత్రికా ముఖ్యంగా చెప్పను.